హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ రైటింగ్స్. ఈ మధ్య జరిగిన ఒక 2 ఇన్సిడెంట్ చూస్తే నాకు మెంటలెక్కిపోయింది. అసలు ఏంటి పిల్లలేంటి ఇలా తయారవుతున్నారు ఏంటి అనిపించింది. దీనికి కారణం పేరెంట్సా పిల్లలా అనేది నాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటి అంటే మొబైల్‌కి అడిక్ట్ అయిపోయిన ఒక కొడుకు ఆ మదర్ ఆ బాబు చేతిలోంచి మొబైల్ తీసుకున్నందుకు వాడు తిరిగి ఆ తల్లిని కొట్టేస్తున్నాడు. ఎంత దారుణంగా అంటే అసలు వీడిని ఇలాగే కనుక వదిలేస్తే వీడు పెద్దయిన తర్వాత మొబైల్ కోసం డబ్బులు ఇవ్వలేదనో ఏదో కారణంతో వాళ్ళని చంపేస్తాడేమో అనిపించింది. అంత దారుణంగా ఉంది వాడి ప్రవర్తన. అసలు ఇవన్నీ చూసిన తర్వాత తప్పు తల్లిదండ్రులదా లేకపోతే పిల్లలదా అర్థం కావట్లేదు. సొసైటీదో అర్థం కావట్లేదు. మొబైల్స్ దూరంగా పెంచాలి పిల్లల్ని. 18 ఏళ్ళు వచ్చే వరకు, అట్లీస్ట్ 16 ఏళ్ళు వచ్చే వరకు మొబైల్స్‌కి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉంచాలని చెప్పి గవర్నమెంట్ చెప్తానే ఉంది, హెచ్చరిస్తూనే ఉంది, డాక్టర్స్ చెప్తానే ఉన్నారు. అయినా సరే ఇవన్నీ పట్టించుకోకుండా చిన్నపిల్లలకి మీకేవో పనులైపోవాలి, మీరేవో పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు పిల్లలకి మొబైల్స్ ఇచ్చేసి, ట్యాబ్స్ ఇచ్చేసి, వాళ్ళ మొహాలకి టీవీ అంటగట్టేసి, వాళ్ళని ఎక్కడో పడేసి ఏంటో అర్థం కావట్ల. మీ పనులు చేసుకోవడానికో, మీ పర్సనల్ థింగ్స్ చూసుకోవడానికో మీరు పిల్లలకి ఇవన్నీ అలవాటు చేయడం. కొన్ని రోజుల తర్వాత మీరు రియలైజ్ అయ్యి వాడి కళ్ళు పాడైపోతున్నాయనో, ఒళ్ళు పాడైపోతుందని చెప్పి మీరు అవి దూరం చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే వాళ్ళు ఇలా తిరగబడి కొట్టడం. అసలు ఇదంతా నాన్‌సెన్స్ అనిపిస్తుంది. మీరు పిల్లల్ని కనే ముందే ఆలోచించుకోండి. మీకు పిల్లలే ముఖ్యమా? లేదంటే మీ పర్సనల్ లైఫ్ ముఖ్యమా అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే పిల్లల్ని కనేసి వాళ్ళని పెంచలేక, వాళ్ళని చూసుకోలేక, మీ పర్సనల్ థింగ్స్ బ్యాలెన్స్ చేయలేక వాళ్ళకేమో ఇలాంటి మొబైల్స్ ఇచ్చేసి, ట్యాబ్స్ ఇచ్చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఎందుకంటే ఇక్కడ 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు వచ్చే వరకు ఆ పిల్లలకి అసలు మెచ్యూరిటీ ఉండదు. జీరో మెచ్యూరిటీతో ఉంటారు. వాళ్ళు చాలా చైల్డ్ మెంటాలిటీస్‌తో ఉంటారు. వాళ్ళకి మంచి చెడు ఏం తెలీదు. విచక్షణ ఏం తెలీదు. సో, వాళ్ళకి మనం అన్నీ నేర్పించుకోవాల్సిన స్టేజ్ అది. అలాంటి ఏజ్‌లోనే వాడు తిరగబడి కొడుతున్నాడంటే తప్పెవరిదో అర్థం చేసుకోండి. మొబైల్స్ విషయంలో ఈ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇంకొక ఆవిడ జెన్‌జీ మదర్. పిల్లోడికి మొబైల్స్, ట్యాబ్స్ ఏమి ఇవ్వలేదు గానీ, ఆ అమ్మాయి ఆడిస్తూ అంటే ఆవిడ రీల్స్ ఎఫెక్ట్ అనమాట. ఆవిడ చూసిన రీల్స్ ఎఫెక్ట్, ఆవిడ చూసిన సినిమాల ఎఫెక్ట్, పిల్లలతో అలా ఆడించాలి, అలా చేయాలని చెప్పి ట్రై చేసి వాడి గుండు పగలగొట్టింది. వాడిని కింద పడేసి. ఇది చూడడానికి నవ్వొస్తది. కొంచెం అంతా ఇదిగా అనిపిస్తది. వాడు అమ్మాయి అని చెప్పి, కేర్ అని చెప్పి ఏడుస్తున్నాడు గానీ, ఇక్కడ ఈ విషయంలో మనం తీసుకోవాల్సిన సీరియస్‌నెస్ ఏంటి అంటే, తలకి చాలా సెన్సిటివ్ పార్ట్. మన బాడీ ఎంటైర్ బాడీలో తల చాలా సెన్సిటివ్ పార్ట్. ఈ తలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మొహం మీద కూడా తల మీద కొట్టొద్దని చెప్తారు. సో, ఇలాంటివి ఆడించేటప్పుడు, ఇలాంటివి ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. సో, వాళ్ళతో ఏమైనా ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి, ఇలాంటివి ఆడించాలి అంటే మాత్రం ఒక బెడ్ మీదో లేకపోతే కింద ఒక పరిపేసో ఇలాంటివి చేసి కొంచెం ట్రై చేసుకుంటే చిన్నపిల్లలతో ఆడుకోవడం, ఆడించుకోవడం తప్పేం లేదు. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం యాక్చువల్లీ. కాకపోతే ఇది రాంగ్ వేలో ఆడిస్తున్నారు ఈవిడ. కొంచెం కేర్ తీసుకుంటే బావుంటదనిపిస్తుంది. సో, మీరు కూడా మీ పిల్లల్ని ఆడించేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. సో, పిల్లల విషయంలో చేసిన ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.